ఆదాయ పన్ను అధికారులమంటూ కొందరు ఫోన్లు చేస్తూ వ్యాపారులను భయపెడుతున్నారు. 2-3 గంటల్లో దాడులు చేస్తామని ఆందోళనకు గురిచేస్తున్నారు. ఆన్లైన్లో డబ్బులు పంపించకపోతే మీ సంగతి అంతేనంటూ ఒత్తిళ్లు తెస్తుండటంతో కొందరు మనకెందుకు తలనొప్పి అంటూ డబ్బులు పంపించేస్తున్నారు. తర్వాత ఆరా తీస్తే సైబర్ నేరగాళ్లు ఇలా ప్రవర్తిస్తున్నారని తెలిసినా బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా ఆధుని పట్టణంలో జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో కొందరు వ్యాపారులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షల రూపాయల నగదును పోగొట్టుకుంటున్నారు. ఆధునిపట్నంలోని ఓ ఏజెన్సీ నిర్వాహకుడికి అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ఐటీ శాఖ ఇన్స్పెక్టర్ను మాట్లాడుతున్నా మీరు గత ఏడాది ఆదాయ పన్ను వివరాలు దాదాపు 4 కోట్లకు సమర్పించారు కదా అని అడిగితే సదరు ఏజెన్సీ నిర్వాహకుడు అంగీకరించారు. ఆ ఏజెన్సీ నిర్వాహకుడి మాటల్లో ఆతృతను గుర్తించిన ఆగంతకుడు మరింత భయపెట్టడం మొదలుపెట్టాడు. 36 పేజీలు మీ నివేదికను పరిశీలించామని, మరో గంటన్నర వ్యవధిలో ఐటీ అధికారి తనిఖీలకు వస్తున్నారని, రికార్డులన్నీ సిద్ధం చేసి ఉంచాలని ఆయన మాట్లాడటంతో ఏజెన్సీ నిర్వాహకుడు భయపడిపోయారు. 15,000 రూపాయలు ఫోన్పే చేస్తే అధికారి రాకుండా చేస్తామన్నారు. ప్రస్తుతం డబ్బులు లేవని, తన దగ్గర కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఉన్నాయని, తన స్నేహితుడి ఫోన్ నుంచి డబ్బులు పంపిస్తారని వెంటనే 15,000 రూపాయలు ఆగంతుడికి పంపించేశారు. మరుసటి రోజు విచారిస్తే ఐటీ శాఖ అధికారులు ఎవరూ ఫోన్ చేయలేదని చెప్పడంతో తాను సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయారని తెలుసుకున్న ఏజెన్సీ నిర్వాహకుడు బయటకు చెప్పుకోలేక మిన్నకుండిపోయారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ల నుంచి తప్పుడు ఫోన్లు చాలామందికి వచ్చినట్లు గుర్తించారు. చాలామంది భయపడి లక్షల్లో డబ్బులు సైబర్ నేరగాళ్లకు పంపి మోసపోతున్నట్లు తెలిసింది. మరికొందరు ఎదురు ప్రశ్నలు వేసి వారినే భయపెట్టినట్లు సమాచారం. ఐటీ రిటర్న్స్ చేసిన వ్యాపారుల వివరాలు సైబర్ నేరగాళ్ల వద్దకు ఎలా వెళ్లాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ పన్ను అధికారులమంటూ వ్యాపారులకు ఫోన్ చేస్తున్న సైబర్ నేరగాళ్ల వివరాలు చెప్తుండటం గమనార్హం. సంస్థల పేరు, గతేడాది ఎంత రిటర్న్ సమర్పించింది చెప్తుండటంతో వ్యాపారులు నిజమనుకొని వారి ఉచ్చులో పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల వద్ద వ్యాపారుల వివరాలు ఎలా వచ్చాయనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టాలని పలువురు బాధితులు కోరుతున్నారు. హలో, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గోవింద్ గారే? వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ది ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్. ఎన్ని ఇయర్స్ నుంచి మీ ఫర్మ్ అది? సార్ ఇది 5 ఇయర్స్ ఉంది సార్. 2018 నుంచి స్టార్ట్ ఉంది సార్. ఓకే. ఆడిటర్ గారు మీకు? సార్ షణ్ముఖ అని సార్. ఓకే. ఓకే. టర్న్ ఓవర్ ఎంత లాస్ట్ ఇయర్ మీకు సుమారుగా ఫర్ ఎస్టిమేషన్? అది 3+ ఉంది సార్. 3.5. 3.64 3,64,00,000. అవును సార్. నేను మీ ఫైల్ ముందు నుంచి కూడా మాట్లాడుతున్నాను అండి. ఓకే సార్. నేను ఎందుకు కాల్ చేస్తున్నట్టే మీ ఫర్మ్ మీద జనరల్ ఇన్స్పెక్షన్ ఉంది. ఐటీ సార్ ఇన్స్పెక్షన్కి వస్తున్నారు. ఓకే సార్. ఇంకొక 1 to 1.5 hours వీడియో సార్ వస్తారు. మీ ఫర్మ్కి సంబంధించినటువంటి ఫైల్స్ మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉంచుకోండి. ఓకే సార్. తెలుసా సార్ వచ్చినప్పుడు మీరు ఏవైతే ఫైల్స్ సబ్మిట్ చేయాలో ఒకసారి చెప్పమంటారా? చెప్పండి సార్. కొద్దిగా కాల్ చేస్తున్నంటే మీ ఫర్మ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేశాను నేను. మన వాడంటే అతను కూడా మంచి వ్యక్తి. ఇబ్బంది ఉంటే కొంచెం అందరికీ హెల్ప్ చేసినట్లు ఒకసారి కాల్ చేసి చెప్పండి. మీరు చెప్పినట్టు తప్పకుండా వింటారు. అలా వినకుండా ఉండే వ్యక్తి ఏం కాదు. సరే సార్. చిన్న ఫార్మాలిటీస్ మీరే మాట్లాడి చెప్పారు కాబట్టి నేను కాల్ చేస్తున్నాను అనమాట. ఏమైనా ఇబ్బంది ఉంటే జాగ్రత్త పడతారని చెప్పి. సరే సార్ చెప్పండి సార్. సార్ వచ్చినప్పుడు మీ ఫర్మ్కి సంబంధించిన బిల్ బుక్స్, డే బుక్స్, ఆర్డర్ బుక్స్, ఐటమ్ ఇంపోర్టెడ్ బిల్స్. ఏమేమి బిల్ సార్? చెప్పండి సార్. బిల్ బుక్స్, డే బుక్స్, ఆర్డర్ బుక్స్, ఐటమ్ ఇంపోర్టెడ్ బిల్స్, సేల్స్ బిల్స్, ఐటీ రిటర్న్స్, మున్సిపల్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, ఆర్సీ, ట్రేడ్ లైసెన్స్, పర్చేస్ బిల్స్, జిఎస్టీ, లెడ్జర్ బుక్స్, ఇన్వాయిసెస్ ఈ మొత్తం మీరు చూపించాలి. అందులో మీరు ఏ చిన్న చూపించిపోయినా కానీ మినిమం టు మ్యాక్సిమం 5 నోటీస్ ఇస్తారు. అవి చిన్న చిన్న చూపించిపోతే 2 లక్షలు, పెద్ద పెద్ద చూపించిపోతే 5 లక్షలు పడవచ్చు, 10 లక్షలు పడవచ్చు, 15 లక్షలు పడవచ్చు, 40 లక్షలు పడవచ్చు, 60 లక్షలు పడవచ్చు. దాని ప్రకారం ఫాలో అవ్వండి. అటాక్ వచ్చేస్తుంది సార్ నాకు. సార్ యాజ్ ఫర్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు చెప్తున్నాను నేను. నేను ఎందుకు చెప్తున్నాను, టుడే మొత్తం కూడా 25 ఫర్మ్స్కి ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ 19 మెంబర్స్ వచ్చేసరికి ఎందుకు వెళ్ళి సార్ రావడం. ఆయన వచ్చినప్పుడు ఈ పాత ఫైల్స్ మొత్తం ఇప్పుడు చూపించాలంటే కొంచెం కష్టం కదా. మళ్ళీ ఏ చిన్న చూపించుకొని లక్షలు ఫైన్ నోట్స్ ఇచ్చినా మేము పే చేయలేము కదా. తెలంగాణ దీనికి మీరు ఉన్నారు కదా, మీరే మేనేజ్ చేసేసేయండి అని చెప్పి వాళ్ళందరి ఫైల్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కింద రాస్తున్నాం అనమాట. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఐటీ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళందరూ ఫర్ ఒక 15,000 రూపాయలు చెప్పని ఫార్మాలిటీ కూడా పే చేసేస్తున్నారు. అలాగే మీ ఫైల్ కూడా అందరితో పాటు సార్ రాకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడే మేనేజ్ చేయించమంటే చేయించేస్తాను.
చేయండి. లేదు మీ ఫైల్స్ అన్ని పర్ఫెక్ట్ సార్ వచ్చినప్పుడే అన్ని సబ్మిట్ చేసుకుంటానంటే చేసుకోండి. వద్దు సార్. నేనండి మీ ఫైల్స్ అన్ని కనుక పర్ఫెక్టే అనుకున్నట్లయితే మీరు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. వద్దు సార్. 1 రూపీ కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి మిస్టేక్ దొరుకుతుంది. అది నేననుకోడు, ఇది మీకు కొత్తేమో. ఇట్లాంటి కేసెస్ నేను డైలీ మెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తూనే ఉంటాను. సార్ అవును సార్. 100 అవుట్ ఆఫ్ 98%, 100కి 90% మంది మీరేనట్లే అంటూ ఉంటారు. అవును సార్. మీకు తెలియదేమో సార్, బిజినెస్ అన్నాక 100% పర్ఫెక్ట్గా ఎవరు చేయలేరు కదా. సార్ అవును సార్. మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చి ఏదో పట్టుకోకుండా ఆయన వెళ్ళరు. ఆఫీసర్ ఇవన్నీ చూస్తూనే ఉంటాం కదా. ఎప్పట్లా అందరూ చేసినట్లే మీరే చేసేసేయండి అంటూ ఉంటారనమాట. ఓకే సార్, చేయండి సార్. ఓకే, నేను చెప్పిన ఫైల్స్ అర్థమైనా మీకు ఇంకోసారి రిపీట్ చేయమంటారా? వద్దు సార్, అది ఏముంది మీరే చూసుకొని చేయండి సార్. చెప్పానండి, మరి సార్ రాకుండా ఉండాలంటే మీరు కూడా అందరితో పాటు ఆయన వచ్చేలోపే ఫోన్పే ద్వారా నేను చెప్పిన 15,000 ఏదైతే ఉందో అది పే చేసుకుంటారంటే పే చేసుకోండి. లేదనుకుంటే చెప్పారా, దయచేసి మీరు ఇబ్బంది పడకుండా నన్ను కూడా ఇబ్బంది పెట్టకుండా ఫైల్ చూపించుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఇస్తుంది కూడా 15,000 నాకేం కాదు, టోటల్లీ ఆఫీస్ ఉన్న స్టాఫ్ అందరికీ మీరు ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా మీ ఫైల్ మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ సిగ్నేచర్ చేస్తే రాంగ్ ఇన్ఫర్మేషన్ కింద పాస్ అవుతుంది అనమాట. అందులో ఏ ఒక్కరు సైన్ చేయకపోయినా మళ్ళీ ఐటీ ఒకసారి క్వశ్చన్ చేస్తారు, ఏమయ్యా నువ్వు సైన్ చేయలేదు, నీకు అబ్జెక్షనా అని. అందులో ఏ ఒక్క పర్సన్ అబ్జెక్షన్ పెట్టినా మీరు 15,000 కదా 15 lakhs పే చేస్తున్నా కానీ మేమైతే ఏమి చేయలేము. అలాగే మీ ఫైల్ మా దగ్గర ఉన్నంత వరకు మాత్రమే మేము చేయగలము. అప్పుడే ఐటీ సార్ కూడా దాని మీద స్టాంప్ చేసి సిగ్నేచర్ చేసి దాని సిస్టంలో కంప్యూటర్లో సేవ్ చేయని చెప్పి నాకు ఇస్తారనమాట. అప్పుడు ఆఫ్టర్ 2029 మార్చి ఎండింగ్ ఫైనాన్స్ డే వరకు కూడా ఎంతమంది ఐటీ వర్క్ స్టాంప్స్ అయినా ఎంతమంది ఇన్స్పెక్టర్ స్టాంప్స్ అయినా నీకు ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు అనమాట ఫ్యూచర్లో. అవును సార్. అది మీకు ఇష్టమైతేనే పే చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను అదోని సర్కిల్ వార్డ్ 1 ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నానయ్యా. ఇంకేమైనా కావాలా? ఫర్దర్ డీటెయిల్స్, ఐడి నెంబర్, బ్యాచ్ నెంబర్ ఏమైనా కావాలా? వద్దు సార్. ఎందుకు? ఓకే, ఎనీహోమ్ నాకు చాలా వర్క్ ఉంది ఇక్కడ. నేను ఆల్రెడీ 19 మెంబర్స్కి మాట ఇచ్చున్నాను. నేను వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు, వాళ్ళందరూ ఫైల్స్ రాసుకోవాలి. దయచేసి ఐటీ రాసుకో అన్ని ఫైల్స్ చూపించుకోండి, మనం అయితే ఏం చేయలేము సార్. లేదు సార్, అది ఫోన్పే నెంబర్. నేను మీతోనే మాట్లాడుతూ ఉండలేనండి, నేను ఆల్రెడీ మిగతా వాళ్ళందరూ కూడా మాట ఇచ్చున్నాను. పాపం వాళ్ళందరూ ఫోన్పే ద్వారా ఫార్మాలిటీ కూడా చేసేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు కదా. వాళ్ళందరూ ఫైల్స్ రాసుకోవాలి కదా. వాళ్ళందరూ ఫైల్స్ రాసుకోవాలి కదా. నేను కాదు, ఫోన్పే నెంబర్ ఏమని చెప్పండి సార్. ఓకే, మీకు మొబైల్ బ్యాంకింగ్ ఫోన్పే ఉంది కదా, మీ దగ్గర 15K బ్యాలెన్స్ ఉంది కదా. ఇప్పుడైతే ఉంది, బ్యాంక్కి పోయి అమౌంట్ ఇచ్చి. మీ దగ్గర ప్రెసెంట్ ఒక 10,000 కూడా లేదా? 7,000 ఉంది సార్ అమౌంట్. మనం ఏం చేయమంటారు? నేను ఇక్కడ మీ ఫైల్ పెండింగ్లో పెడితే నా జాబ్కి ప్రాబ్లం అయిపోతుంది. లేదు సార్, అది అమౌంట్ వేసేస్తాను. ఏ నంబర్ ఏమి చెప్తే నేను. సార్ మీరు ఎప్పుడో చేసుకుంటానంటే నాకు ఇక్కడ మీ ఫైల్ పెండింగ్లో పెట్టి నా జాబ్కి నేను ప్రాబ్లం తెచ్చుకోలేని అంటున్నాను కదా. నేను ఇక్కడ మీ ఓల్డ్ ఫైల్ ఏదైతే ఉందో పాత ఫైల్ 35 pages 35 పేజీల ఫైల్ మొత్తం రిమూవ్ చేయించేసి మళ్ళీ ఫైల్ మొత్తం మళ్ళీ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయించాలంటే నాకే హాఫ్ అన్ అవర్ టు 45 minutes వరకు టైం పడుతుంది అన్నమాట. అమౌంట్ ఎక్కడ వేయాలి? మీ దగ్గర లేదంటున్నారు కదా, మీరు ₹1 కూడా పే చేసుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి ఐటీ సాధించినప్పుడు అన్ని సబ్మిట్ చేసుకోండి. చేస్తా సార్ ఫోన్పేలో. ఫోన్పే నంబర్ ఇదేనా మీది? ఓకే, ప్రజెంట్ మీ దగ్గర 7,000 8,000 ఉందంటున్నారు కదా, అంతవరకు చేసుకోండి. మీ వర్క్ మొదలు పెట్టిస్తాను, మిగతా ఇంకో హాఫ్ అన్ అవర్లో చేసుకోండి. ఓకేనా? అదే ఇప్పుడు ఎంత 15K వేయాలా మీకు? టోటల్ 15,000 అండి. నేనేమంటున్నానంటే మీ దగ్గర ప్రెసెంట్ ఒక 7 8 ఉందంటున్నారు కదా, అంతవరకు చేసుకోండి, మీ వర్క్ మొదలు పెట్టిస్తాను. మిగతా ఇంకో 15 to 20 minutes ఎవరి దగ్గర వేయించుకొని చేసుకోండి అంటున్నాను నేను. సరే సరే, అర్థమైందా? మీకు ఇష్టమైతే నేను చేసుకోండి అని చెప్తున్నాను కానీ మీరు తప్పకుండా చేయాల్సిందే, బలవంతంగా చేయాల్సిందే అని అర్థం లేదు కదా. ఓకే ఓకే, అర్థమైందా? ఓకే సార్. అది మీకు ఇష్టమైతేనే పే చేసుకోండి. నంబర్ లేదా మీ మొబైల్లో ఫోన్పే ఓపెన్ చేయండి, నెంబర్ చెప్తాను నేను. ఓకే సార్, ఒక్క సెకండ్ సార్. ఓపెన్ చేయండి. సురేష్ గారు ఆ బిల్ ఫైల్స్ పక్కనుంచండి, ఆ బిల్ ఫైల్ పక్కనుంచండి. ఈలోపు ఐటీ సార్ వచ్చి ఆ ఫైల్స్ అన్నీ తెలిసి నాకు చెప్పకుండా సార్కి ఇవ్వండి. మాట్లాడుతున్నాను, ఆయన కూడా ఫార్మాలిటీ చేసుకుంటా ఉంటున్నారు. పక్కనుంచండి. ఐ విల్ టేక్ నో ప్రాబ్లం. ఓకే, నో యా ఇట్ ఆన్ ద లైన్. డూ ఫస్ట్. హలో 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 సార్. నేను మీ ఫైల్ పక్కనుంచమని చెప్పాను సార్. ఓపెన్ అయిందా? ఓపెన్ చేయండి సార్, ఫోన్పే ఓపెన్ చేయండి. వేరే మొబైల్ నుంచి కొట్టిస్తాను సార్, నా అకౌంట్లో బ్యాలెన్స్ లేదు, ఇప్పుడే కొట్టిస్తున్నా వేరే మొబైల్ నుంచి. ఉన్నారా పక్కన ఆయన? సార్ ఉన్నారా పక్కన? ఉన్నారు సార్, ఉన్నారు సార్. ఓపెన్ చేయమని చెప్పండి. సార్ ఇది చేసినారు సార్. 8121 ఒక్క సెకండ్. 8141 41 కాదు, 8121 8121 51 51 6585 6585. ఏం పేరు వచ్చింది సార్? తాడి
లక్ష్మి ఎస్. ఓకే చేయండి. ఓకే చేసిన 15,000 ఎంటర్ చేశారా? ఎస్ట్ అమౌంట్ ఎస్ట్ సార్ ఇప్పుడు 1 రూపీ వేసినాం సార్, చూసుకోండి ఒక్కసారి. పేరే కరెక్ట్గా వచ్చినప్పుడు రాంగ్ నెంబర్ ఎలా అవుతుందండి చెప్పండి. అమౌంట్ ఎస్ట్ అవుతుంది సార్, ఒక 10 minutesలో దీంట్లో వేయించేస్తాం సార్ అమౌంట్. డోంట్ వేస్ట్ ఆఫ్ మై టైమ్ అండ్ యూస్ టైమ్ ఆల్సో అండ్ డోంట్ ఆర్గ్యూ మీ. ఓకే సార్ ఇప్పుడు వేయించేస్తా సార్. దయచేసి మీకు సార్ వచ్చినప్పుడు అన్ని ఫైల్స్ చూపించుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు. లేదు సార్ 15 ఇప్పుడే వేసిస్తా 2 సెకండ్లో. మీ దగ్గర ఉందా అంటే లేదన్నారు, తర్వాత 7,000 ఉందన్నారు, మళ్ళీ 10 minutes ఆగి చేస్తాను, 15 minutes ఆగి చేస్తాను. ఇప్పుడే చేపిస్తాను సార్, 2 secondsలో చేపించేస్తాను. లైన్ లో ఉంటాను, చేయించండి. ఆగండి, ట్రాన్స్ఫర్ కొట్టిచ్చేస్తాను. లైన్ లో ఉంటాను.